శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. గ్రహణాలు వస్తున్నాయి, ముఖ్యంగా చంద్రగ్రహణము, అదేవిధంగా తదుపరి సూర్యగ్రహణం. ఇప్పుడు గ్రహణానికి, చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ అనేది ఇవ్వబోతున్నాను. నేను చాలాసార్లు ఎన్నో వీడియోలు కూడా చేశాను. గ్రహణం అంటే ఏమిటి అంటే, భూమి యొక్క నీడలో చంద్రుడు ప్రవేశించినప్పుడు అది చంద్రగ్రహణం అవుతుంది. ఏదైతే గనక భూమి మీద నివసిస్తున్న మనకు సూర్యుడు కనబడకుండా చంద్రుడు అడ్డంగా కనిపిస్తే అది సూర్యగ్రహణం అవుతుంది. కానీ ఈ గ్రహణం అంటే పట్టుకోవడము అని అర్థం. సాధారణంగా చూస్తే ఇది జనరల్గా ఒక సైన్స్. అంటే నీడ లోపలికి ఒక గ్రహం ప్రవేశిస్తే, అంటే చుట్టూ శాటిలైట్ లాగా మనకి చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, ఆ నీడలో వెళ్తే ఏం నష్టం వచ్చింది అని చాలామంది అంటారు. సో వాళ్ళని అనేవాళ్ళు అనుకోనివ్వండి. మనకి శాస్త్రం మాత్రం ఏం చెప్పింది అని అంటే, ఎప్పుడైతే గనక భూమి యొక్క నీడలో చంద్రుడు ప్రవేశిస్తాడో, ఆ యొక్క చంద్రుడు పౌర్ణమి రోజు కనపడవలసింది ప్రకృతి, కనపడకుండా పోవడము అప్రకృతి, అంటే అప్రాకృతం, అంటే జరగకూడనిది అని అర్థం. సో అలా జరగకూడనిది జరిగినప్పుడు దాన్ని గ్రహణము అంటారు. ఆ గ్రహణాన్ని పర్వకాలంగా సూచిస్తారు. పర్వకాలము అంటే శ్రేష్టమైనటువంటి కాలము. అయితే పూర్వకాలములో రాహుకేతువుల యొక్క కథ మనకి తెలిసే ఉంటుంది. రాహువు అనేటువంటి రాక్షసుడు అమృతము దొరికినప్పుడు ఆ అమృతాన్ని దొంగతనంగా తాగడానికి దేవతల మధ్యన అతడు దేవతలలాగా రూపాన్ని ధరించి అక్కడ కూర్చుంటాడు. అయితే అతడు కూడా అమ్మవారి యొక్క భక్తుడే, రాహువు కూడా అమ్మవారి యొక్క భక్తుడే. ఆ అమ్మ అనుగ్రహం వల్ల విష్ణుమూర్తి కూడా అతన్ని కనుక్కోలేకపోయాడు. ఆ యొక్క అమృతాన్ని చేతిలో పోసాడు, ఆ అమృతాన్ని తాగాడు. ఆ అమృత పానము చేస్తున్న సందర్భంలో సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఇతడు రాక్షసుడు రాహువు అని చెప్పి విష్ణువుకి చెప్పగానే, ఆ అమృతము ఇలా తాగుతూ ఉన్నాడు, అలా గొంతులో దిగిందో లేదో విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని యొక్క శిరస్సును ఖండిస్తాడు. కానీ అమృత పానవశాత్తు, అమృతము తాగినటువంటి శక్తి వలన అతను మరణమును జయిస్తాడు. అమృతం అంటే ఏమిటి? నా అమృతం, మరణము లేకుండా చేసేదే అమృతం. కాబట్టి రాహువు తాగాడు, కానీ కంఠము వరకు వెళ్ళింది, ఇక్కడ శరీరానికి అందింది. కాబట్టి కంఠము తెగిచ్చాడు. సుదర్శన చక్రానికి విరుగుడు లేదు. కాబట్టి సుదర్శన చక్రం వల్ల ఏం జరిగింది అంటే, తల ఒకవైపు అయిపోయింది, మొండెం ఒకవైపు అయిపోయింది. కానీ తల మొండెము మరణించలేదు, జీవంగానే ఉన్నాయి, కాకపోతే కలుసుకొని లేవు. సో మొండెము తల లేకుండానే పనిచేస్తుంది, తల కూడా మొండెం లేకుండా పనిచేస్తుంది. ఈ విచిత్రమైన సందర్భాన్ని చూసి ఆ యొక్క రాహువు ప్రార్థన చేస్తాడు. అయ్యా, నేను అమ్మవారు ఉపాసకుణ్ణి, నాకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే ఈ అమృతం తాగి అదృష్టం సిద్ధించింది. నాకు మీరేదైనా వరం ఇవ్వండి, నేను విరమించుకుంటాను అని అంటారు. నాకు శరీరం కావాలి అని అడుగుతాడు. శరీరం ఎవరిస్తారు నీకు అని అంటే, అప్పుడు కద్రూదేవత, కశ్యప ప్రజాపతి యొక్క భార్య కద్రూదేవత, ఈమె ఎవరు అంటే సర్పదేవతలకు, సర్పాలన్నిటి కూడా తల్లి ఆవిడ. అప్పుడు కద్రూదేవత వరం ఇస్తుంది, నేను నా యొక్క పిల్లల శరీరాన్ని నీకు ఇస్తాను, నీవు కూడా ఇప్పటి నుంచి నా కొడుకులాగా వర్ధిల్లుతావు అని వరం ఇస్తుంది ఆవిడ. కానీ ఆ వరం ఇచ్చిన తర్వాత రాహు ఏం వరం ఇస్తాడు అంటే, ఎవరైతే గనక నీ పిల్లలని హింసిస్తారో, ఎవరైతే సర్పజాతిని, అంటే ఇప్పుడు నా సోదరులు అవుతారు. ఎందుకోసమంటే, నాకు నీ పిల్లల శరీరం ఇచ్చావు కంటే నీవు కూడా నాకు తల్లిలాగాను. ఈ సర్పదేవతలందరూ కూడా, సర్పములన్నీ కూడా నాకు సోదరులతో సమానం. ఎవరైతే సర్పములను చంపుతారో, సర్పములను వేధిస్తారో, సర్పములకు విఘాతం కలిగిస్తారో వారిని నేను పట్టి పీడిస్తాను అని చెప్పి రాహువుగా, తల భాగం ఉన్నటువంటి రాహువుగా, మొండె భాగం ఉన్నటువంటి భాగము కేతువు. కేతువు అంటే అర్థం ఏంటంటే ముక్క అని అర్థం.
కేతు గణాలు అంటారు. అందుకే కేతు అనేది ఏంటంటే విభజించబడినటువంటి దాన్ని కేతు అంటారు. అలా కేతువు మొండెంగా మారిపోయినటువంటి కేతు. ఆ మొండెమునికేమో సర్పము యొక్క తల, రాహువు యొక్క తల ఉంది, అతనికి కింద మొండెం అంతా కూడా సర్పము యొక్క ఆకారంలో ఉండేటువంటి యొక్క సర్పము ఆ యొక్క రాహువుకి రావడం జరిగింది. ఈ విధంగా రాహువు కేతు, ఒక రాహువు ఇద్దరిగా మారిపోయాడు. రాహువు యొక్క భాగము కేతువుగా మారిపోయారు. ఇప్పుడు ఆ రాహుకేతువుల యొక్క శక్తిని చూసినటువంటి దేవతలందరూ బ్రహ్మని మొరవెక్కితే అప్పుడు బ్రహ్మదేవుడు రాహువుని ఆపి ఆ రాహువుకి ఒక్క వరం మాత్రం ఇస్తాడు. నీకేమిటంటే గ్రహాలలో నీకు స్థానాన్ని ప్రసాదిస్తున్నాం. ఇప్పటి వరకు సప్తగ్రహాలు మీరు రాహువు కేతువు మీరిద్దరు కూడా సంపాత స్థానంగా, అంటే భూమి యొక్క సంభ్రమణాన్ని బట్టి సంపాత స్థానం అంటే గ్రహములకు సంపాత స్థానములు ఏర్పడతాయి. సూర్యచంద్రుల గమనాన్ని బట్టి సంపాత స్థానములు ఏర్పడతాయి. వీటిని ఏమంటారు అంటే నార్త్ అండ్ సౌత్ నోడ్స్ అంటారు. నార్త్ అండ్ సౌత్ నాట్స్, ఇవి నాట్స్ రాశి చక్రంలో కూడా తిరుగుతూ ఉంటాయి, వక్రత్వంలో తిరుగుతూ ఉంటాయి. భూమి ఇలా తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా నాట్స్ ఆపోజిట్లో తిరుగుతుంటాయి. అందుకోసమే రాహుకేతువులు ఇద్దరు వక్రత్వంలో ఉంటారు. ఈ రాహుకేతువులు వక్రత్వంలో ఉండడం మూలాన ఎప్పుడైతే భూమి యొక్క నీడ ఈ సంపాత స్థానంలో పడుతున్నప్పుడు ఆ యొక్క భూమి నీడ ఎప్పుడైతే పెరుగుతుందో సూర్యుడి యొక్క కక్ష లేదా చంద్రుడి యొక్క కక్ష ఆ యొక్క సంపాత స్థానం లోపలికి వచ్చినప్పుడు ఆ యొక్క నోట్స్ దగ్గర ఏమవుతుంది అంటే రాహుకేతువులు ప్రభావం వల్ల సూర్యుడు లేదా చంద్రుడు కనబడకుండా పోతారు. ఇది వాళ్ళ యొక్క ప్రభావం. ఈ విధంగా గ్రహశక్తి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే గ్రహాలలో స్థానం ఇవ్వడం జరిగింది. అంటే నవగ్రహాలలో 7 గ్రహాలు దేవతలు అయితే గనక 2 గ్రహాలు రాక్షసులు. అలా గ్రహస్థానం ఇచ్చిన తర్వాత మీకు అత్యంత శక్తి ఉంటుంది. ఎలాంటి శక్తివంతులంటే మీరు జాతకంలో ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానమును మీరు భ్రష్టుపరచవచ్చు. అదేవిధంగా ఎవరి జాతకంలో అయితే గనక గ్రహణము వేదంతో పుడతారో వాళ్ళని మీరు పీడిస్తారు. వాళ్ళు పూర్వజన్మలో సర్పదేవతల్ని హింసించిన, చెడ్డు పనులు చేసిన, పాపకర్మలు చేసిన ఆ పాపకర్మల యొక్క ఇతివృత్తంతో వాళ్ళు జన్మలో సూర్యుడు చంద్రుడు రాహుకేతువులతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు జన్మిస్తారు. వాళ్ళని మీరు జీవితాంతం పీడిస్తారు అని చెప్పి, అయితే మీకు ఈ శక్తి ఎప్పుడూ కూడా ఉండదు. మీకు దేవతలకు మించినటువంటి శక్తి కేవలము ఎప్పుడూ గ్రహణం సమయంలో మాత్రమే మీకు శక్తి వస్తుంది. మిగతా సమయంలో మీకు ఎలాంటి శక్తి ఉండదు. అంటే దేవతలని కూడా ఓడించేటువంటి శక్తి మీకు ఉండదు. మీకు పరిపూర్ణమైనటువంటి శక్తి కేవలం గ్రహణ సమయంలో మాత్రమే వస్తుంది. మిగతా సమయంలో నేను ఇందాక చెప్పినటువంటి గ్రహ యుతి ఫలాలు ఏవైతే ఉన్నాయో, రాహుగ్రహమేమో శనిగ్రహానికి సంబంధించిన ఫలితాలు, కేతుగ్రహమేమో కుజగ్రహానికి సంబంధించిన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కుజవత్ కేతువు శనివత్ రాహువు అని మనకి బృహత్పరావోరా శాస్త్రంలో, అదేవిధంగా ఫలదీపిక అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క రాహువు కేతువులు గ్రహణ సమయములో శక్తిమంతులయ్యి తమ యొక్క జాతి అయినటువంటి అసుర గణాలకు, రాక్షస గణాలకు శక్తినివ్వడం జరుగుతుంది. ఈ గ్రహణం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు దేవతలు శక్తి విహీనులవుతారు, రాక్షసులు శక్తి సంపన్నులవుతారు. ఇది భూమండలానికే వర్తిస్తుంది. భూమండలంలో ఎక్కడ గ్రహణం జరిగినా అక్కడ రాక్షసుల యొక్క శక్తి మితిమీరుతుంది. అయితే గ్రహణము ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ నెగిటివ్ అనేటువంటిది, రాక్షసుల యొక్క శక్తి అనేది 100% ఉంటుంది గ్రహణం కనబడే చోట. గ్రహణము కనబడని చోట 50% గ్యారంటీగా ఉంటుంది. అందుకే ఈ గ్రహణ కాలాన్ని పర్వకాలం అని చెప్పారు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుడిని మొరబెట్టుకుంటారు. ఏమిటి మా పరిస్థితి? ఆ గ్రహణ సమయంలో వీళ్ళు మమ్మల్ని 2 గంటలు చాలు, వాళ్ళకి 3-4 గంటలు గ్రహణం అంటే మినిమం 4 గంటలు అయితే ఉంటుంది. ఆ 4 గంటల సమయము లోపల అంటే 4 హోరలు అంటారు. ఆ 4 హోరల్లో వీళ్ళు మమ్మల్ని చీల్చి చెండాడుతారు. స్వామి మీకు తెలియనిది ఏముంది? ఒక మామూలు బీజము, చిన్న బీజము ఒక మహావృక్షం అవ్వాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ వృక్షమును
తుంచి పాడేయాలి అని అంటే క్షణకాలం సరిపోదు. అలా మేము చేసినటువంటి మంచి పనులన్నీ కూడా వీళ్ళు వచ్చిన 4 గంటల్లో ఆ క్షణకాలంలో వీళ్ళు వాటన్నిటిని పాడు చేస్తారు, ఎలా స్వామి అని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మ చెప్తాడు, ఈ సమస్త సృష్టికి ఆది పరాశక్తియే జగన్మాతయే సంరక్షకురాలు. అయితే మిమ్మల్ని సంరక్షించాలంటే ఆది పరాశక్తి మిమ్మల్ని సంరక్షించాలి. ఆమెకే లలితా సహస్రనామంలో చెప్పారు ఏమని అనంటే, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అంటే ఆమె చిదాగ్నికుండములో నుంచి పుట్టి దేవకార్యములను పూర్తిగా దేవకార్యములన్నింటిని కూడా చేసి పెడుతుంది. సముద్యత అంటే దేవకార్యములను నిర్వహిస్తుంది అని అమ్మవారి యొక్క నామం. కాబట్టి ఎవరైతే గనక గ్రహణ కాలంలో, ఎవరు అంటే ఇటు రాక్షసులైతే ఎట్లాగో అపోజిషన్లో ఉన్నారు, ఇటు దేవతలు అపోజిషన్లో ఉన్నారు. ఇటు రాక్షసులకి దేవతలకు మధ్యనున్నది ఎవరు అంటే మనము మనుషులు. గ్రహణ సమయములో మనుషులకు దేవతా శక్తులు వస్తాయి. ఎలా అంటే ఆ మనిషి జగన్మాత అయిన అమ్మవారికి అగ్నిస్వరూపములో ఈ యొక్క గ్రహణ సమయములో మంత్రోక్తంగా ఆజ్యమును నివేదన చేయటం వల్ల యక్షిణీ దేవతలకు, అదేవిధంగా దేవతలందరికీ కూడా అమ్మవారు శక్తిని ప్రసాదించి అమ్మవారు ఈ లోకమునకు రక్షణగా నిలుస్తుంది. అమ్మవారే రక్షణగా ఉన్నారు అంటే రాక్షసులు ఏమీ చేయలేరు. అయితే ఈ గ్రహణ కాలములో ఎవరైతే గనక అమ్మవారిని ఆరాధన చేస్తూ యజ్ఞకర్మను చేస్తూ దేవతలకి శక్తిని యజ్ఞము మూలకంగా ప్రసాదిస్తారో వాళ్ళు దేవతా శక్తుల్ని ఆ తర్వాత పూర్తిగా పొందగలుగుతారు. ఆ గ్రహణమైన తర్వాత ఆ దేవతలు, అంటే గ్రహణం అయిపోయినంత వరకు దేవతలకు శక్తి లేదు, గ్రహణము ముగిసిన తర్వాత ఏమవుతుంది, దేవతలకి శక్తి వస్తుంది. ఆ దేవతలు ఈ యొక్క పూజ చేసినటువంటి గ్రహణ సమయములో జపము, దానము, తపము, హోమము చేసినటువంటి యొక్క వ్యక్తులను, వాళ్ళని పూర్తిగా వీళ్ళు సంరక్షిస్తారు. గ్రహపీడ కలగకుండా, శత్రుపీడ కలగకుండా, ఎలాంటి బాధలు కలగకుండా వాళ్ళని వీళ్ళు కాపాడుతారు. అంటే మీరు మమ్మల్ని ఒక 4 గంటలు కాపాడితే మిమ్మల్ని 40 ఏళ్ళు మేము కాపాడుతాము అని చెప్పి దేవతలు అక్కడ చెప్పడం జరిగింది. అలా దేవతలకు కూడా వరము, మనుషులకి కూడా వరము, అలాగే రాక్షసులకి వరము. ఈ గ్రహణ కాలము ముగ్గురికి వరము. అంటే వాళ్ళ యొక్క శక్తిని చూపించుకోవడానికి రాక్షసులకి వరం, దేవతలని కాపాడడానికి దైవీయ శక్తి పొందేటువంటి వరము మనుషులకి వరం. దేవతలకు తాత్కాలికంగా మనుషులని దైవంగా ఆరాధన చేస్తూ అమ్మవారి ద్వారా శక్తిని పొందుతూ ఆ తరువాత మనుషులతో మణుగుతూ తమ యొక్క శక్తిని ద్విగుణీకృతం చేసుకోవడము దేవతలకు ఒక వరము. ఈ విధంగా గ్రహణ కాలము చాలా పర్వకాలము. కాబట్టి సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన ఈ యొక్క కథా అనువర్తం ఏదైతుందో ఇది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు చంద్రగ్రహణము రాబోతుంది, దాని విషయాలు మనం తెలుసుకుందాం. అది ఏ రోజు వస్తుంది, ఏ ఏ రాశుల వారికి బాగాలేదు, ఎవరెవరు యాగ కార్యక్రమాలు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు భారతదేశంలో చంద్రగ్రహణం కనబడదు. మరి ఈ చంద్రగ్రహణం ఎక్కడ కనబడుతుందంటే వేరే దేశాల్లో కనబడుతుంది. అది అంతా కూడా నేను మీకు ఒక లిస్ట్ చెప్తాను, అది ఎంతో చూద్దాం. ఇప్పుడు ఈ చంద్రగ్రహణము పర్వకాలం ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ చంద్రగ్రహణం అంటే 18 సెప్టెంబర్ 2024 ఉదయం 6:11 పెనంబ్రల్ అని అంటారు. అంటే భూమి యొక్క ఛాయ లోపలికి ఈ యొక్క చంద్రుడు ప్రవేశిస్తాడు. మన ఇండియన్ టైం ప్రకారం 6:11 వరకు అప్పుడు ప్రారంభమవుతుంది. సో అస్తమన కాలము అంటే గ్రహణం ఎప్పుడైపోతుంది, మధ్యకాలం ఎప్పుడంటే ఆల్మోస్ట్ 8:20 సమయము మధ్యకాలం, గ్రహణ మధ్యకాలం. గ్రహణము పూర్తిగా విడేటువంటి కాలము 10:27 ఉదయం, అంటే 6:11 నుంచి 10:27 వరకు ఈ గ్రహణము ఆద్యంత పుణ్యకాలము 3:04 ఉంటుంది. ఈ 3:04 కాలంలోనే యాగము, యజ్ఞములు అవి చేయాలి. మరి ఈ గ్రహణము ఏ నక్షత్రంలో జరుగుతుంది, ఏ గ్రహం వల్ల జరుగుతుందంటే దీన్ని రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అంటారు. ఇది ఉత్తర భాద్రపద నక్షత్రములో సంభవిస్తుంది, మీనరాశిలో సంభవిస్తుంది. కాబట్టి మీనరాశి వారికి ఈ గ్రహణము అరిష్టప్రదము. మరి ఈ గ్రహణము ఏ ఏ రాశుల వారికి అరిష్టం సూచిస్తుంది అనంటే
మీనరాశి వారికి మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి ఈ 4 రాశులకు ఈ గ్రహణము వల్ల అరిష్టం ఉంటుంది. ఈ అరిష్ట ప్రభావము అక్టోబర్ 18, 2024 వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావము మళ్ళీ పూర్ణచంద్రుడు కనిపించేంత వరకు ఉంటుంది. అంటే మళ్ళీ ఆశ్వయుజ పౌర్ణమి వరకు ఈ గ్రహణ వేద ప్రభావము ఈ రాశుల వారి మీద ఉంటుంది. ఎవరు? మీనము, మేషము, సింహము, ధనుస్సు ఈ 4 రాశుల వారికి కీడు అంటే మంచిది కాదు. ఈ గ్రహణము వల్ల మేలు జరిగే రాశులు ఎవరికైతే అదృష్టం వరిస్తుంది. ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అక్టోబర్ 18వ తారీఖు వరకు ఈ గ్రహణం వల్ల అదృష్ట కాలము. అందులోనూ అక్టోబర్ 2వ తారీఖు వరకు 100% అదృష్ట కాలం కలిసి వస్తుంది. ఎవరికి అనంటే మకర రాశి వారికి, తులారాశి వారికి, అదేవిధంగా వృషభ రాశి, మిథున రాశి వారికి ఈ గ్రహణము శుభదాయకము, అదృష్టప్రదము. అక్టోబర్ 2 వరకు 100%, అక్టోబర్ 2 తర్వాత 50%. ఎందుకోసమంటే అక్టోబర్ 2 తర్వాత సూర్యగ్రహణం అవుతుంది కదా, అక్కడ ఒకవేళ కనుక మీకు నెగిటివ్ వస్తే ఆ నెగిటివ్ ప్రభావం కూడా మీకు వర్తిస్తుంది. ఇక సాధారణం నార్మల్ ఎవరికంటే నాట్ గుడ్ నాట్ బాడ్ ఎవరికి అనంటే కుంభరాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి వారికి ఈ గ్రహణము సర్వసాధారణంగా ఉంటుంది. ఇటు శుభము కాదు, అశుభం కాదు, మధ్యమ ఫలితం ఉంటుంది. మరి ఈ గ్రహణానికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి? రాహుగ్రస్త చంద్రగ్రహణము మన భారతదేశంలో అయితే కనిపించదు కాబట్టి మనకి గ్రహణ నియమాలు వర్తించవు, గ్రహణ సూతకము వర్తించదు, గ్రహణ సూతకాలం కూడా మనకి ఉండదు. అయితే ఈ గ్రహణము పట్టే సమయంలో మాత్రం కొంచెము ఈ యొక్క ముంబై, గోవా, కేరళ, గుజరాత్ ఈ ప్రాంతం వాళ్ళకి మాత్రం ఈ గ్రహణము కొంచెం కనిపిస్తుంది. అంటే మనకి కరెక్ట్గా సూర్యోదయం అవుతూ ఉంది, పశ్చిమం వైపు ప్రయత్నపూర్వకంగా చూస్తే వాళ్ళకు కొంచెం కనిపిస్తుంది కానీ పెద్దగా కనబడదు. ఎందుకోసమంటే ఇది పశ్చిమ తీర ప్రాంతం కాబట్టి వాళ్ళకి పశ్చిమములో చంద్రుడు అస్తమిస్తూ కనిపిస్తాడు. కొంచెం ఏదో చంద్రుడి మీద గ్రహణం పట్టినట్టు కనిపిస్తుంది కానీ ఎందుకోసమంటే 6:11 ఆ పాటికి సూర్యుడు వచ్చేస్తాడు, మనకి సూర్యోదయం అయిపోతుంది కాబట్టి అక్కడ లైట్ కనిపిస్తుంది కానీ అది కూడా జస్ట్ 1-2 minutes మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి గ్రహణ నియమాలు భారతదేశంలో అయితే ఎవరికి వర్తించవు. ఇప్పుడు ఈ గ్రహణ కాలంలో ఎవరెవరు చంద్రామృత సిద్ధి తంత్ర యాగానికి రావాలి? అందరికీ రావడానికి అలో లేదు. అంటే ఎవరైనా నా జీవితంలో చంద్రగ్రహం బాగాలేదండి, నాకు మనస్సు బాగాలేదు, తరచూ అనారోగ్యంగా ఉంది, అట్లాగే ఊరికే యాక్సిడెంట్లు అవుతున్నాయి, నా మానసిక పరిస్థితి బాగా లేదు అంటే వాళ్ళు వచ్చి యజ్ఞం చేసుకోవచ్చు. ఇది కామన్ స్టేటస్. జనరల్గా ఇది ఈ స్టేటస్ ఆఫ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు చంద్రామృత సిద్ధి తంత్ర యాగం చేసుకోవచ్చు. అత్యంత కీలకంగా ఎవరెవరు వచ్చి యాగం చేయించుకోవాలి అనంటే మీ యొక్క జాతకంలో మీరు పుట్టిన సమయము లోపల గ్రహాలు చంద్రుడు, రాహువు అంటే ఆ యొక్క కుండలిలో చంద్రగ్రహము, రాహుగ్రహం కలిసి ఉన్న, చంద్రగ్రహము, కేతుగ్రహం కలిసి ఉన్న ఈ గ్రహణ సమయంలో వచ్చి మీరు యాగము తప్పకుండా చేయించుకోవాలి. చంద్రామృత సిద్ధి తంత్రము వీరు తప్పకుండా చేయించుకోవాలి. ఎవరు తప్పకుండా? జాతకంలో చంద్ర రాహువు, చంద్రకేతు యుతి ఉన్నటువంటి వారు, అదేవిధంగా ప్రస్తుతము రాహు మహాదశ నడుస్తున్నటువంటి వారు, అదేవిధంగా ప్రస్తుతము కేతు మహాదశ నడుస్తున్నటువంటి వారు ఈ యాగము చేయించుకోవాలి. గురుగారు మాకెలా తెలుస్తుంది ఈ యొక్క గ్రహస్థితి? మా జాతకంలో ఇది ఉందని అసలు మాకు జాతకం అంటేనే తెలియదు కదా అని అంటే ఎస్, మీరు కూడా మీ మొబైల్లోనే మీరు ఫ్రీగా తెలుసుకోవచ్చు. ఈ యొక్క జాతక వివరణ మీరు ఫ్రీగా తెలుసుకోవచ్చు. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తూ ఒక ట్యుటోరియల్ వీడియో పెడతాను. ఆ ట్యుటోరియల్ వీడియో చూడండి, ఆ ఎగ్జాంపుల్ వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే మన జాతకంలో రవి రాహువు, రవికేతువు, చంద్రరాహు, చంద్రకేతు యుతి ఉందా లేదా తెలుసుకుందాం. మీరు ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు హిందూ క్యాలెండర్ అని కొడితే కనుక మీకు ఫస్ట్ ఇవి స్పాన్సర్డ్ 3 వస్తాయి, ఇవి కాదు. ఇక్కడ స్వస్తిక్ సింబల్ ఉంది చూడండి, హిందూ క్యాలెండరు, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రదేశాన్ని మార్చండి అని ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ప్రదేశం మార్చమని అడుగుతుంది. అక్కడ నేను హైదరాబాద్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి హైదరాబాద్ వచ్చింది. మీరు ఏ ప్లేస్లో ఉంటే మీ యొక్క ప్లేస్ అంటే నియరెస్ట్ బై ఏదైనా సిటీ తీసుకోవాలి. తర్వాత ఇది అమావాస్యాంతము విక్రమ సంవత్సరం తీసుకోవాలి. తర్వాత ఇక్కడ సౌత్ ఇండియన్ కుండలి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సేవ్ సెట్టింగ్స్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి కుండలి క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇది లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కుండలికి వచ్చాను.
ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక డేట్ తీసుకుంటాను. 1994 నవంబర్ 3వ తారీఖు తీసుకున్నా. ఈరోజు ఏం జరుగుతుంది అని అంటే ఈరోజు కుండలి ఎలా ఉందో ఇక్కడ కుండలి క్లిక్ చేస్తే వస్తుంది. ఈరోజు చూడండి 3 నవంబర్ 1994లో చంద్రుడు, శుక్రుడు, గురువు, రాహు, సూర్యుడు 5 గ్రహాలు కలిసి ఒకే దగ్గర ఉన్నది. వాస్తవంగా నవంబర్ 3వ తారీఖు పంచగ్రహ కూటమిలో సూర్యగ్రహణం ఏర్పడింది. కాబట్టి ఇది సూర్యగ్రహణము. ఈరోజు ఎవరు పుట్టినా సరే, అంటే 3వ తారీఖు నవంబర్లో ఎవరు పుట్టినా సరే, 3 నవంబర్కి బిఫోర్ పుట్టినా సరే, అంటే ఇప్పుడు 3 నవంబర్ తర్వాత ఎవరైతే పుడతారో, అంటే 18వ తారీఖు కానీ 30వ తారీఖు కానీ 1994లో డిసెంబర్లో ఎవరైనా పుట్టారు, డిసెంబర్లో ఎవరైనా పుట్టారు, వాళ్ళకి గ్రహణ వేద ఉన్నట్టు లెక్క. ఎందుకోసం అంటే మీరు మీ అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మీకు పంచగ్రహ కూటమిలో గ్రహణం జరిగింది కాబట్టి మీరు గ్రహణ వేద మీకు ఉంటుంది కాబట్టి మీరు రావాలి. ఇప్పుడు కుండలిలో రాహువు, సూర్యుడు కలిసి ఉన్నారు కాబట్టి సూర్యగ్రహణం రావాలి. అలాగే రాహువు, చంద్రుడు కలిసి ఉన్నారు కాబట్టి చంద్రగ్రహణానికి రావాలి. కాబట్టి 2 గ్రహణాలకు వచ్చి అరిష్ట నివారణ తంత్ర పూజ చేయించుకుంటే మంచిది. ఇక తర్వాత గ్రహణము, మనం గ్రహణ వేదతో పుట్టామా లేదా అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ గూగుల్కి మనం అడగాలి. ఇప్పుడు ఉదాహరణకి డిసెంబర్లో పుట్టారు అనుకుందాం, డిసెంబర్ 1994 లేదా జూలై 1994లో పుట్టారు అనుకుందాం. ఇక్కడ ఏం అడగాలి, మీరు 94లో పుడితే సెర్చ్ ఇంజన్ ఇక్కడ అడగాలి, సోలార్ అండ్ ల్యూనార్ ఎక్లిప్స్ ఇన్ ఇండియా ఇన్ 1994. మనం గూగుల్కి ఈ మాట చెప్పేసరికి ఇది క్లిక్ చేస్తే గూగుల్ సెర్చ్ ఇంజన్ రిజల్ట్ వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. సో దేర్ వేర్ మల్టిపుల్ సోలార్ లూనార్ ఎక్లిప్స్ ఇన్ ఇండియా ఇన్ 1994. మే 10వ తారీఖు యాన్యువల్ సోలార్ ఎక్లిప్స్ అయింది, మే 25వ తారీఖు పార్షల్ లూనార్ ఎక్లిప్స్ అయింది, నవంబర్ 3వ తారీఖు టోటల్ సోలార్ ఎక్లిప్స్ అయింది, నవంబర్ 18వ తారీఖు పెనంబ్రా లూనార్ ఎక్లిప్స్ అయింది. సో 1994లో ఎవరైతే గనక మే, జూన్, జూలై వరకు ఎవరైతే పుడతారో వాళ్ళందరికీ ఈ పైన మే 10, మే 25 ఎఫెక్ట్ సోలార్ అండ్ ల్యూనార్ ఎక్లిప్స్ వాళ్ళకు ఉన్నట్టే, జూలై, ఆగస్టు వరకు. సో సెప్టెంబర్, అక్టోబర్ అయినా వాళ్ళ గర్భంలో ఉన్నట్టే కదా. సో 1994లో ఎవరెవరైతే కనుక మే 10కి బిఫోర్ పుట్టారో, మే 10 తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళందరికీ గ్రహణ వేద ఉన్నట్టే లెక్క. ముఖ్యంగా గ్రహణ వేద ఎక్కువగా ఎవరికి ఉంటుంది అని అంటే మే 10 నుంచి మే 25 లోపల ఎవరైతే కనుక పుట్టినటువంటి వాళ్లకు గ్రహణ వేద వర్తిస్తుంది, ఎక్కువగా ఉంటుంది. నవంబర్ 3 నుంచి నవంబర్ 18 మధ్యలో ఎవరు పుడతారో వాళ్ళకి కూడా గ్రహణ వేద ఉంటుంది ఈ 15 రోజుల డ్యూరేషన్లో. సో గ్రహణ వేద ఇలా తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి 1994 అయిపోయింది, అట్లాగే ఇప్పుడు ఎవరన్నా 82లో పుట్టారు అనుకుంది. ఇప్పుడంతా యంగ్స్టర్స్ అంతా, ఇప్పుడంతా అంకుల్స్ అందరూ 82లోనే ఉంటారు, ఇంక్లూడింగ్ మీ. కాబట్టి ఏమడుదాం, సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్ ఇన్ 1982 అని అడుగుదాం. ఇప్పుడు 1982 అడిగితే ఇక్కడ కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఎస్, దేర్ వేర్ సెవరల్ 1982లో చాలా ఉన్నాయి ఎక్లిప్సెస్. సో ఇదేంది, డిసెంబర్ 15, 1982లో ఒక పార్షల్ సోలార్ ఎక్లిప్స్ ఉంది, డిసెంబర్ 29కి లూనార్ ఎక్లిప్స్ ఉంది, జూలై 28కి ఇది లూనార్ ఎక్లిప్స్ ఉన్నాయి. సో 1982లో వీళ్ళందరి గ్రహణ వేదలు పుట్టినోళ్ళు మోస్ట్లీ అందరూ. సో ఇలా మనం గ్రహణ వేద చూసుకొని, మనం గ్రహణం రోజు పుట్టిన, గ్రహణంకి ఒక 15 రోజులు అటు ఇటుగా పుట్టిన కానీ మన గ్రహణ వేద ఉన్నట్టే లెక్క అని తెలుసుకోవాలి. ఇలా చూసుకొని వస్తే కనుక మీకు గ్రహణ వేద ఉందా లేదా అని తెలుసుకుంటే మీరు ఈ గ్రహణ వేదం పూజ చేసుకోవాలి. మోస్ట్లీ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి గ్రహణ వేద ఉంటుంది. అందరూ గర్భపిండంలో మీ యొక్క అమ్మగారు పిండం గర్భంలో ఉన్నప్పుడు గ్రహణం సంభవించే ఉంటాయి. కోసమంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక గ్రహణం వస్తూనే ఉంటుంది. సో ఇది చూసుకోండి. ఒకవేళ కనుక మీకు గ్రహణ వేద తెలుసుకోవడం మీకు అంతా మాకు ఈ లెక్కలన్నీ తెలియ గురుగారు అంటే సింపుల్, pradeepjoshi.com వెబ్సైటు మీరు కొట్టాలి. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కొడితే మీకు ఇక్కడ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ వస్తాయి. ప్రదీప్ జోషి
ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు జన్మపత్రిక అని వస్తుంది. ఈ జన్మపత్రిక క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు హోరోస్కోప్ మొత్తం కూడా మీకు మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తే మాకు సబ్మిట్ చేస్తే మేము హోరోస్కోప్ పీడిఎఫ్ పంపిస్తాం. హోరోస్కోప్ పీడిఎఫ్ పంపించిన తర్వాత పీడిఎఫ్లో 3వ పేజ్ ఉంటుంది. ఇదిగో హోరోస్కోప్ పీడిఎఫ్లో ఇది 1వ పేజీ, ఇది 2వ పేజీ, ఇది 3వ పేజీ. 3వ పేజీలో ఇట్లా జన్మలగ్న కుండలి అని టైటిల్ వస్తుంది. ఇది ఒకటే పెద్ద కుండలి ఉంటుంది. ఈ యొక్క లగ్న కుండలి మాకు స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ చేస్తే మేము ఇమ్మీడియట్లీ చెప్పేస్తాం మీకు. ఈ చంద్రరాహువు చంద్రకేతువు తర్వాత రవికేతు యుతి ఉందా లేదా అని చెప్తాం. ఇప్పుడు ఈ జాతకంలో రవికేతు చంద్రకేతు యుతి లేదు కాబట్టి ఈ జాతకానికి ఏ దోషం లేదు. కాకపోతే ఈ జాతకంలో గురు నీచస్థా అన్నాడు కాబట్టి వీళ్ళు ధనత్రయోదశికి వచ్చి పూజ చేసుకోవాలి, ఇంతే. ఇంకోటి వీళ్ళకి కుజదోషం ఉంది కాబట్టి ఈయన కుజదోష పూజ చేయించుకోవాలి. నాకు వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ఇది జాతకం, ఇంతే. ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి తెలుస్తుంది. అట్లా నేను మీ జాతకంలో ఏమైనా దోషాలని నేను తెలుసుకోవాలని కూడా మీ స్క్రీన్ షాట్ చేసి నాకు పంపిస్తే నేను ఈ జాతకంలో ఈ దోషాలని ఈ పరిష్కారాలు చేసుకోవాలని కూడా నేను చెప్పేస్తాను. ఇది. సో మీకు గ్రహణవేద ఉందా లేదా, మీ జాతకంలో దోషాలను తెలుసుకోవాలంటే మీరు pradeepjoshi.com విజిట్ అయ్యి వెంటనే హోరోస్కోప్ పీడిఎఫ్ని ఆర్డర్ చేసుకోండి. మీరు చేయవలసిందల్లా ఏంటంటే రాహువుతో చంద్రుడు కలిసి ఉన్నాడే అనుకోండి, రాహువుతో కేతువు కలిసి ఉన్నాడు, మీరు వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇది అవునా కాదా అనేది మీరు ఎవరైనా పండితులతో నిర్ధారణ చేసుకోవచ్చు. మోస్ట్లీ క్లియర్గానే ఉంటుంది. సో మీ యొక్క కుండలిలో రాహువు కేతువు కలిసి ఉంటే మీకు ఈ యొక్క చంద్రగ్రహ పీడ మీకు ఉన్నట్టే లెక్క. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చంద్రామృత సిద్ధి తంత్రానికి చేయించుకోవడానికి రావాలి. మరి ఈసారి చంద్రామృత సిద్ధి తంత్రానికి నేను మీకు ఇచ్చేది ఏంటంటే ఈ యొక్క చంద్రామృత శివలింగం ఇస్తాను. ఇవి నా దగ్గర ప్రస్తుతానికి 27 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కేదార్నాథ్లో అక్కడ ఇక్కడ మొత్తం కూడా వరదలు రావడం వల్ల స్టాక్ లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి శివలింగాలు కేవలం 27 మాత్రమే ఉన్నాయి. కాబట్టి చంద్రామృత సిద్ధి తంత్రానికి 18 సెప్టెంబర్ 2024 రోజున యాగం ఏదైతే చేస్తున్నామో 27 మందికి మాత్రమే ఈ యొక్క శివలింగాలు నేను ఇవ్వగలుగుతాను. కాబట్టి ఎవరు తొందరగా మీరు బుక్ చేసుకుంటే వాళ్ళకు మాత్రమే ఈ చంద్రామృత శివలింగాలు ఇవ్వడం పడుతుంది. ఈ చంద్రామృత శివలింగాలు కేవలము నేను చంద్రగ్రహణం అప్పుడే ఇస్తాను, మళ్ళీ ఇవ్వను. ఈ చంద్రగ్రహణము ఎప్పుడు వస్తుంది? కేవలం ఇప్పుడు 18 సెప్టెంబర్కి వస్తుంది. ఇది దాటితే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు 12th మార్చ్ అనుకుంటాను, 12-13 మార్చు 2025కి చంద్రగ్రహణం వస్తుంది. అప్పుడు స్టాక్ ఉంటే అప్పుడు అందరికి ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే కనుక అప్పుడు కూడా ఎవరికి ఇవ్వడం జరగదు. మామూలు శివలింగాలు, స్ఫటిక శివలింగాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ చంద్రామృత శివలింగాలు రేర్గా దొరుకుతాయి. ఇవి కేవలం మా దగ్గర 27 మాత్రమే ఉన్నాయి. 27 మందికి మాత్రమే అవకాశము. కాబట్టి మీరు చంద్రామృత సిద్ధి తంత్రంలో 25,000 ప్యాకేజ్ బుక్ చేసుకుంటేనే ఇది ఇవ్వడం జరుగుతుంది. మామూలు వాళ్ళకి ఇవ్వడం జరగదు. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవండి మేము తర్వాత ఇస్తామనంటే మీరు డబ్బులు నాకు ఇచ్చేది కాదు, మీరు అమ్మవారికే ఇస్తారు. కాబట్టి మీరు అది ఏమైనా ఉంటే కనుక మా పిల్లలతో సంప్రదించండి. మీరు అక్కడికి వచ్చినప్పుడైనా సరే, యజ్ఞానికి వచ్చినైనా నన్ను సంప్రదించి అక్కడ ఏదైనా సరే వెసులుబాటు, గురుగారు నేను ఇన్ని రోజులకి ఇస్తాను, ఏదైనా చేస్తాను అని అంటే చేసుకోండి. ఎందుకోసం అంటే నేను వ్యాపారం చేయట్లేదు, సహాయం చేస్తున్నాను, అమ్మవారికి సేవ చేస్తున్నాను. కాబట్టి మీరు ఇచ్చే ప్రతి రూపాయి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణానికే, డొనేషన్కే వెళుతుంది తప్ప నా యొక్క వ్యక్తిగత జీవితానికి వెళ్ళదు. కాబట్టి మీరు అమ్మవారికి రుణపడి ఉంటారు, నాకైతే కాదు. సో ఎవరి దగ్గరైనా లేకపోతే, అంత డబ్బులు లేకపోతే మీరు అక్కడ యాగం అయితే చేయించుకోండి. తర్వాత ఎప్పుడైనా అమ్మవారికి మీరు మీ శక్తి కొలది మీరు ఒక 6 నెలల్లో మీరు తిరిగి ఇవ్వవచ్చు. ఇది కేవలం 27 మందికి మాత్రమే వర్తిస్తుంది. కానీ మినిమం అమౌంట్ అయితే 16,000 అయితే మినిమం అయితే ఇవ్వాలి. తర్వాత అమౌంట్ కావాలంటే మీరు ఎప్పుడైనా అమ్మవారికి సేవ చేసుకుంటూ ఇద్దరు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎవరైతే ఫుల్ అమౌంట్ ఇస్తారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఫుల్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు 27 మంది అయిపోతే మాత్రం మీకు అవకాశం అయితే ఉండదు. అది కూడా క్లియర్గా చెప్తున్నాను. మళ్ళీ మనం ట్రై చేద్దాము. మార్చి 12వ తారీఖు మళ్ళీ చంద్రగ్రహణం రాబోతుంది. అప్పుడు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. పర్వాలేదు, సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడైనా మనకి గ్రహణం అయితే వస్తుంది.
అప్పుడు వచ్చినప్పుడు స్టాక్ ఉంటే కనుక ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరెవరికి చంద్రామృత సిద్ధితంత్రం చేయించుకోవాలి అని అంటే, ప్రస్తుతము మీ జాతకంలో రాహు మహాదశ నడుస్తున్నా, కేతు మహాదశ నడుస్తున్నా, చంద్రగ్రహణము క్షీణ చంద్రుడు ఎవరైతే అమావాస్య రోజు పుట్టినా వాళ్ళు కూడా చంద్రామృత సిద్ధితంత్రం చేయించుకోవాలి. క్షీణ చంద్రుడు అంటే కృష్ణపక్ష ఏకాదశి నుంచి శుక్లపక్ష చవితి వరకు క్షీణచంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఇక్కడ క్షీణచంద్రుడు అంటే చంద్రుని యొక్క బలం తగ్గుతుంది. ఇది మీరు బృహత్పరావర శాస్త్రం చూస్తే మీకు తెలుస్తుంది. అలా క్షీణచంద్రుడు ఉన్నటువంటి వాళ్ళైనా ఈ యొక్క చంద్రామృత సిద్ధితంత్రం చేసుకోవచ్చు. ఎవరెవరైతే గనక గ్రహణ వేధలో పుట్టారో అంటే మీరు పుట్టిన సమయానికి తేదీకి మునుపు చంద్రగ్రహణం గనక జరిగి ఉంటే మీరు తప్పకుండా ఈ యొక్క చంద్రామృత సిద్ధితంత్రం చేయించుకోవాలి. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి అక్టోబర్ 2వ తారీఖు రోజు పుట్టాడు, సెప్టెంబర్ 18వ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడింది. కాబట్టి అక్టోబర్ 2వ తారీఖు నాడు పుట్టినటువంటి వాడికి గర్భములో ఉన్నప్పుడే చంద్రగ్రహణం జరిగింది కాబట్టి, లేదా సూర్యగ్రహణం జరిగింది కాబట్టి ఆ వ్యక్తికి గ్రహణ ద్వేధ వర్తిస్తుంది. ఎప్పుడు 3వ నెల మొదలు 9వ నెల వరకు, దాదాపు 3వ నెల కొంచెం తక్కువ అని చెప్తారు, కానీ 5వ నెల అయితే చాలా సివియర్గా ఉంటుంది. 5వ నెల నుంచి 9వ నెల వరకు గర్భములో పిండం ఉన్నప్పుడు, గ్రహణం ఏర్పడినప్పుడు ఏ మాతృమూర్తులైతే సరైన జాగ్రత్తలు తీసుకోరో అలాంటి వాళ్లకు అంగవైకల్యం ఉన్న పిల్లలు పుడతారు, ఆటిజం ఉన్నటువంటి పిల్లలు పుడతారు, లేదా గ్రహణ ముర్రి ఉన్నటువంటి వారు పుడతారు, కన్ను సరిగ్గా కనబడకుండా పుడతారు, చర్మ వ్యాధులతో పుడతారు, నిత్యము అనారోగ్యంతో ఉండేటువంటి వారు ఉంటారు, మానసికంగా ఎదగలేరు, జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండదు. ఇవన్నీ కూడా గ్రహణ వేద లక్షణాలే. ఇంకా అది కాకుండా ఏంటి, ఇవన్నీ ప్రత్యక్షంగా కనబడకుండా ఉండేది ఏంటంటే ధనయోగం ఉండదు, డబ్బు రాదు, ఆకర్షణ సిద్ధించదు, ఎవరు కూడా గౌరవం ఇయ్యరు, ఎప్పుడు ఎంత కష్టపడ్డా సమాజంలో అదృష్టము రాదు, మర్యాద రాదు, గౌరవం రాదు, అవకాశాలు రావు, డబ్బు ఎప్పుడు కూడా ఖర్చు అయిపోతుంటుంది, ఎప్పుడు రుణములో ఉంటారు. ఇవన్నీ కూడా గ్రహణ వేద ప్రభావాలే, గుర్తుంచుకోండి. ఇలా గ్రహణ వేదలో మీరు పుట్టుంటే గనక ఈ యొక్క గ్రహణ సమయంలో చేసేటువంటి పూజ అదృష్టప్రదమైనటువంటిది గుర్తించండి. అది చంద్రగ్రహణంలో జరిగి ఉంటే గనక చంద్రామృత సిద్ధితంత్రం చేసుకోవాలి. సూర్యగ్రహణంలో గనక గర్భం పిండం ఉంటే సూర్యగ్రహణం జరిగినప్పుడు చేసుకోవాలి. దాదాపుగా గ్రహణం ఏర్పడింది అని అంటే సూర్యగ్రహణము, చంద్రగ్రహణము ఇవి రెండూ కూడా ఒక 15 రోజుల గ్యాపుల్లోనే జరుగుతాయి. చంద్రగ్రహణం వచ్చింది అని అంటే పక్కా సూర్యగ్రహణం వస్తుంది, లేదా మొదలు సూర్యగ్రహణం వచ్చిందంటే తర్వాత పక్కా చంద్రగ్రహణం వస్తుంది. అంటే గ్రహణ వేద రెండూ ఉంటాయి, సూర్యగ్రహణము చంద్రగ్రహణ వేద రెండూ ఉంటాయి అందరికీ. ఇది బాగా గుర్తించండి. కాబట్టి సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ఇప్పుడు జాతకంలో సూర్యుడు రాహువు కలిసి ఉంటే, సూర్యుడు కేతువు కలిసి ఉంటే మీరు గ్రహణ సమయంలో వచ్చి అరిష్ట నివారణం చేయించుకోవాలి. అయితే చంద్రరాహువు చంద్రకేతువు కలిసి ఉంటే చంద్రగ్రహణములో, సూర్యరాహువు సూర్యకేతువు కలిసి ఉంటే సూర్యగ్రహణములో పూజ చేయించుకోవాలి, అరిష్ట నివారణం చేయించుకోవాలి. సో ఇది ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన పరిహార పూజలు. ఈ పరిహార పూజలు చేయించుకోవడానికి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవ్వండి. మీరు అక్కడ గ్రహణానికి ఎంతైతే అడ్వాన్స్ అమౌంట్ ఉంటుందో అడ్వాన్స్ అమౌంట్ పే చేయండి, మీ స్లాట్ బుక్ చేసుకోండి. ఈ గ్రహణం కేవలము 27 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నాము, ఎక్కువ మందికి అవకాశం లేదు. ఎందుకోసమంటే వర్షాలు బాగా పడే అవకాశం ఉంది, ఆలయ నిర్మాణ క్రమంలో ఉంది కాబట్టి ఎక్కువ మందికి అయితే అవకాశం లేదు. ఈ గ్రహణ సమయంలో మేము రాలేమండి, మేము చాలా దూరంలో ఉంటాం, ఎక్కడో అమెరికాలో ఉంటాం, మా ప్రాంతంలో ఈ గ్రహణం కనిపిస్తుంది, మరి మేము పూజ చేయించుకోవచ్చానంటే ఎస్, మీరు కూడా 25,000 పే చేసి మీ గోత్రనామాలు చెప్పించుకొని మీరు పూజ చేయించుకోవచ్చు. మీకు యంత్రము కావాలన్నా, ఈ యొక్క చంద్రామృత శివలింగము కావాలి అన్నా మీరు 25,000 పే చేసుకుంటే తర్వాత ఎక్స్ట్రా ఏదైతే కనుక ఫెడెక్స్ కొరియర్ ఛార్జెస్ ఉంటాయి, ఆ కొరియర్ ఛార్జెస్ మా పిల్లలు మీకు చెప్తారు, అవి మీరు పే చేసుకుంటే
మీకు కొరియర్ పంపించడం జరుగుతుంది. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ప్రసాదం, యంత్ర ప్రసాదము, అదేవిధంగా మాలలు, అదేవిధంగా చంద్రామృత శివలింగం అమెరికాలో ఉంది. ముఖ్యంగా ఆటిజం ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆటిజం బాగా గుర్తుపెట్టుకోండి, ఆటిజం ఉన్నటువంటి పిల్లలకు ఈ చంద్రామృత శివలింగం ఇవ్వడం జరుగుతుంది. దీనికి నిత్యము శివనామ మంత్రము చెబుతూ, అమ్మవారి యొక్క మంత్రము శ్రీమాతృ మంత్రాన్ని చెబుతూ అభిషేకము చేసి ఆ నీటిని తాగడం వల్ల క్రమేపీ బుద్ధి వికసిస్తుంది. సారస్వతారిష్టమును ఈ చంద్రామృత శివలింగం పైన అభిషేకం చేసి, సారస్వతారిష్టం అనేటువంటి మెడిసిన్ని ఈ చంద్రామృత శివలింగం పైన పౌర్ణమి నిండు వెన్నెల పడుతున్నప్పుడు అభిషేకం చేసి దాన్ని మీరు దాచిపెట్టుకోవాలి. అది ప్రతిరోజు ఆ సారస్వతారిష్టాన్ని 15 ml విత్ 100 ml వాటర్ కలుపుకొని తాగాలి. పౌర్ణమి రోజు దీనికి అద్భుతమైన శక్తి వస్తుంది. మానసిక వ్యధ ఉన్నా, తర్వాత ఆటిజం పేషెంట్స్ ఉన్నా, జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నా, మనోవ్యధ ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఈ యొక్క చంద్రామృత శివలింగాన్ని పౌర్ణమి వెన్నెల్లో మధ్య చంద్రుడు అంటే రాత్రి 9 గంటల నుంచి ఆల్మోస్ట్ 3 గంటల వరకు చంద్రుని యొక్క శక్తి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఆజ్ఞాచక్రంలో పెట్టుకొని చంద్రుడిని చూస్తూ ధ్యానం చేసుకొని ఒక 15 నిమిషాలు 5 నిమిషాలు ఉండగలిగితే ఆ చంద్రుని యొక్క శక్తి దీని లోపలికి వస్తుంది. మధ్య చంద్రుని యొక్క ముహూర్తం ఉంటుంది. ఎప్పుడైనా పౌర్ణమి రోజు రాత్రి 11 గంటల 15 నిమిషాల నుంచి 12:45 వరకు మధ్య చంద్రుని యొక్క శక్తి వస్తుంది. అప్పుడు ఆ మధ్య చంద్రుని యొక్క శక్తి వచ్చినప్పుడు లలితా సహస్రనామం చదువుతూ ఈ యొక్క చంద్రామృత శివలింగానికి పాలు మరియు తేనెతో అభిషేకం చేసి, ఆ పాలు తేనె కలిపినటువంటి యొక్క ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి ఆకర్షణ యోగసిద్ధి పెరుగుతుంది. అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా రావు, గ్రహస్థితి గ్రహ బాధలు కూడా దూరం అవుతాయి. ఇది అద్భుతమైన ట్రిక్. ఇది కేవలము ఎప్పుడు ఉపయోగపడుతుంది అని అంటే కేవలము మనకి శరదృతువులో మాత్రమే. అంటే ఇప్పుడు ఆశ్వయుజ మాసము, కార్తీక మాసం, మార్గశీర్ష మాసము, అదేవిధంగా ఇంకా ఈ మాసాలు మాత్రం హేమంత ఋతువులు కూడా మనకి అదృష్టం బాగుంటే మనకి చంద్రుడు కనిపిస్తాడు. కానీ మిగతా ఇక్కడ కూడా చంద్రుడు ఎక్కువగా కనబడ్డు. ఇప్పుడు వర్ష ఋతువులో కనబడ్డు. చంద్రుడు కనబడ్డప్పుడు చేస్తే ఇంకా శక్తి ఉంటుంది ఈ యొక్క చంద్రామృత శివలింగానికి. సో ఈ చంద్రామృత శివలింగము కేవలం నేను గ్రహణ సమయంలో, చంద్రగ్రహణ సమయంలో మాత్రం ఇస్తాను. సూర్యగ్రహణం అప్పుడు ఇవ్వను. సూర్యగ్రహణం అప్పుడు వేరే శివలింగం ఇస్తాను. సో ఇప్పుడు 18 సెప్టెంబర్ 2024 రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ పూజా కార్యక్రమం ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఎవరెవరైతే యజ్ఞం చేయించుకోవాలనుకుంటున్నారో, ఎవరెవరైతే ఈ పర్వకాలములో చంద్రామృత సిద్ధి తంత్రం చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా పూజా సమయ వివరాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ముందు రోజు వచ్చే దేవాలయంలో ఉంటే మంచిది. అంటే 17వ తారీఖుకి వచ్చి దేవాలయంలో ఉంటే చాలా మంచిది. లేకపోతే 17వ తారీఖుకి వచ్చి నిజామాబాద్లో హోటల్స్ ఉంటాయి, ఎక్కడైనా హోటల్లో దిగండి. మీ సొంత కారులో వస్తే మంచిది. ఇది కేవలము గ్రహణము పూజ చేసుకునేటువంటి వారు మాత్రమే రావాలి, చూసేటువంటి వాళ్ళు రావడానికి లేదు. ఒకవేళ వచ్చినా మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మీ పాటికి మీరు ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి. గుర్తుపెట్టుకోండి, గ్రహణం యొక్క పూజ, ఈ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా ఉదయం 5 గంటల నుంచే స్టార్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అంటే 5 గంటల వరకు టెంపుల్ దగ్గర ఉండాలి. ఎందుకోసమంటే 6 గంటల 11 నిమిషంలకు గ్రహణ స్పర్శ ప్రారంభమవుతుంది. అస్తమిస్తున్న చంద్రుణ్ణి 5 గంటలకే అందరూ వచ్చి చూడాలి. అస్తమిస్తున్న చంద్రుని చూసి నమస్కరించుకొని అక్కడి నుంచి కంకణం కట్టుకొని యజ్ఞం ప్రారంభం జరగాలి. అంటే ఆల్మోస్ట్ 4 to 5 మధ్యలోనే, అంటే 4 గంటల వరకే తెల్లవారుజామునే 18వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల వరకు 4 AM to 5 AM మధ్యలో అందరు గ్యాదర్ అయిపోవాలి, రెడీ ఉండాలి స్నానం చేసి. సో 5 to 6 అందరూ చంద్రుడికి దండం పెట్టుకోవడము, తర్వాత వాళ్ళ గోత్రనామాలన్నీ కూడా చెప్పించుకోవడము. మీకు అందరికి ఒక ఫామ్ ఇస్తాము, తప్పకుండా ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. ఫామ్ మొత్తం ఫిల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఫ్యామిలీ గోత్రనామాలు, మీ పేర్లు అవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. తప్పకుండా మీరు ఆ ఫామ్ ఫిల్ చేసేసుకోవాలి. ఆ ఫామ్ ఫిల్ చేసి నాకు ఇవ్వాలి, నేను చూస్తాను. నేను అందరికీ సంబంధించి ఏమైతే ఉన్నదో అవి నేను సంకల్పం చేసేటప్పుడు నేను చేయడం జరుగుతుంది.
6 గంటలకి యజ్ఞం ప్రారంభం అవుతుంది. 6 నుంచి 8 గంటల వరకు మధ్యకాలము, 8 నుంచి 10 గంటల వరకు అంతకాలము. సో 6:11కి స్టార్ట్ అవుతే 10:27కి యజ్ఞము పరిసమాప్తం అవుతుంది. ఇక ఏ నక్షత్రాలకి ఇది కీడు? ఉత్తర భాద్రపద నక్షత్రము అన్ని పాదాలు, రేవతి అన్ని పాదాలు, పూర్వ భాద్రపద నక్షత్రం 4వ పాదము, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక 1వ పాదము, మఘా నక్షత్రం, పూర్వ ఫల్గుణ నక్షత్రం, ఉత్తర ఫల్గుణ 1, 2, 3 పాదాలు, మూలా నక్షత్రము, పూర్వ ఫల్గుణ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాలు వాళ్ళందరూ వచ్చి కూడా పూజ చేయించుకుంటే మంచిది. ఈ గ్రహణ కార్యక్రమ వివరాలు ఏంటంటే, ముందు రోజు ఎవరు నాన్ వెజ్ తినకూడదు, అంటే 17వ తారీఖు ఎవరు నాన్ వెజ్ తినకూడదు. 18వ తారీఖు నాడు ఉదయం యజ్ఞం స్టార్ట్ అవుతుంది. యజ్ఞం అయిపోయిన తర్వాత 10 గంటలకి అందరికీ గ్రహణం అయిపోతుంది. గ్రహణ సమయంలో అందరికీ తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడం. ఎందుకోసమంటే గ్రహణం మనకు కనబడట్లేదు కాబట్టి, మనకి దోషాలు లేవు కాబట్టి మీకు అందరికీ కూడా మీకు ఉపశమనానికి ఇవ్వాల్సిన ఏవైతే ద్రవ పదార్థాలు ఇవ్వడం జరుగుతుంది. 10:30కి 10:30 గ్రహణం అయిపోతుంది. అంటే 10, 11, 10:27కి అయిపోతుంది. సో 10:30కి అందరూ తమ తమ సొంత కార్లలో అక్కడి నుంచి బాసరికి ప్రయాణం అవుతారు. బాసరికి మనము 11 గంటల వరకు చేరుకుంటాము. 11 గంటలకి బాసర్లో గంగలో స్నానం చేయడము, అందరికీ రుద్రశూల స్పర్శ, రుద్రశూల స్నానం ఉంటుంది. 11:20, 11:30 గట్ల బాసర చేరగానే స్నానం ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఎవరైనా సరే అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తాము అనుకుంటే అక్కడి నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ టెంపుల్కి రావాలి. ఒకవేళ టెంపుల్కి రాము అని అంటే మాత్రం ముందుగానే నాకు చెప్పాలి, గురుగారు మేము గ్రహణం అయిపోయిన తర్వాత బాసరి వెళ్ళి స్నానం చేసిన తర్వాత అటునుంచటే అమ్మవారి గుడిలో దర్శనం చేసుకొని మేము అటునుంచటే మా ఊరికి వెళ్ళిపోతామండి అని అంటే ముందే మీకు యంత్రం ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే యంత్రము ముందు ఇవ్వడం జరగదు, అది ముందే చెప్పాలి. సో బాసర్లో స్నానాలు అయిపోతాయి. మళ్ళీ బాసర్ నుంచి తిరుగు ప్రయాణం అమ్మవారి గుడికి వస్తాము. అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత అందరూ భోజనాలు చేయాల్సింది ఉంటుంది. భోజనములు అయిపోయిన తర్వాత మీరందరూ నాకు ఒక ఫామ్ ఫిల్ చేసి ఇస్తారు కదా, అప్పుడు ఎవరెవరైతే పూజ కూర్చున్నారో వాళ్ళందరినీ పిలుస్తాం. పిలిచి వాళ్ళ ఫామ్ని బట్టి వాళ్ళు ఎవరెవరు వచ్చారో వాళ్ళ సంఖ్య నెంబర్ బట్టి వాళ్ళని పిలుస్తాము. వాళ్ళ యొక్క సమస్యలు ఏంటో విని వాళ్ళకి యంత్రం ఏదైతుందో ఆ యంత్రంను అభిమంత్రించి వాళ్ళకి యంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క గ్రహణ కార్యక్రమము పూర్తిగా ముగుస్తుంది. ఇది 18వ తారీఖు సెప్టెంబర్ 2024 రోజు జరిగేటువంటి కార్యక్రమం చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ. శ్రీమాత్రే నమః.